నవరాత్రుల్లో మొదటి రోజు శైలపుత్రి దేవి కథ. నవరాత్రుల్లో మొదటి రోజు శైలపుత్రి అమ్మవారిని పూజిస్తారు. ఆమెని పార్వతీదేవి అవతారంగా భావిస్తారు. ఒకరోజు పర్వతరాజు హిమవంతునికి ఒక అమ్మాయి పుట్టింది. ఆమె పేరు శైలపుత్రి. చిన్నప్పటి నుంచి ఆమెకు భక్తి, ధైర్యం, వినయం కలిగి ఉండేది. ఆమె పెద్దదైనప్పుడు శివుడిని భర్తగా చేసుకోవాలనుకుంది. అందుకోసం కఠినమైన తపస్సు చేసింది. ఆమె తపస్సును చూసి శివుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పూర్వజన్మలో ఒక యజ్ఞంలో దక్షుడు శివుడిని అవమానించాడు. అది భరించలేక పార్వతీదేవి తనను తాను అగ్నిలో అర్పించుకుంది. తర్వాత హిమవంతుని ఇంట్లో శైలపుత్రిగా మళ్ళీ పుట్టింది. శైలపుత్రి అమ్మవారు ఎద్దుపై స్వారీ చేస్తారు. ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో కమలం పువ్వు ఉంటుంది. ఆమె ముఖం ప్రశాంతంగా కరుణతో నిండి ఉంటుంది. మొదటి రోజు శైలపుత్రి అమ్మవారిని పూజిస్తే కుటుంబంలో సుఖం, శాంతి కలుగుతుంది. ధైర్యం, శక్తి పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తే విజయం కలుగుతుందని నమ్మకం.